వరంగల్ జిల్లాను వర్షం ముంచెత్తింది. భారీ వర్షానికి ట్రై సిటీస్ మొత్తం జలమయమయ్యాయి. ప్రధాన రహదారులు నీట మునగటంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పలు చోట్ల ఫుల్ ట్రాఫిక్ జామ్ అయింది. పలు కాలనీల్లో ఇళ్లలోకి వరద నీరు చేరింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. వరంగల్ మహానగరంలో వర్షం దంచుకొట్టడంతో నగరం మొత్తం కూడా జలమయమైన పరిస్థితి ఉంది. ఎక్కడ చూసినా వరద నీటితోటి అయితే ప్రజలు వాహనదారులు పెద్ద ఎత్తున ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం మనం వరంగల్ అదేవిధంగా ఛత్తీస్గఢ్ భూపాలపట్నం ప్రధాన జాతీయ రహదారి పైన ఉన్నాము. జాతీయ రహదారి పైన వాహన రాకపోకలకు అంతరాయం కలిగే విధంగా భారీ ఎత్తున వర్షపు నీరు నిలిచిన పరిస్థితి అయితే ఉంది. ఎక్కడ చూసినా జలమయం కావడంతో పలు కాలనీల ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాహనదారులు కూడా ఆ వర్షంలో ముందుకు వెళ్ళాలంటే ఇబ్బందులు పడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాము. ముఖ్యంగా ఈ యొక్క జాతీయ ప్రధాన రహదారి పైన పెద్ద ఎత్తున వర్షపు నీరు నిలవడంతో ఇటు పలు ఇళ్లలోకి కూడా పెద్ద ఎత్తున నీళ్లు నిలిచిపోయాయి. ప్రస్తుతం మనము ఇక్కడ ఐటీఐ కళాశాల ప్రాంగణం వద్ద కూడా ఉన్నాము. ఐటీఐ కళాశాల కూడా పూర్తిగా నీటిమయమైన పరిస్థితి. ఈ జాతీయ ప్రధాన రహదారి పైన ఉదయం నుంచి కూడా రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. 40 నిమిషాల పాటు సుమారు 8 నుంచి 10 సెంటీమీటర్ల భారీ వర్షం కురవడంతో అయితే వరంగల్ మహానగరం అయితే పూర్తిగా జలమయమైన పరిస్థితి. కార్లు కూడా పూర్తిగా ప్రధాన జాతీయ రహదారి పైన ఈ పరిస్థితి ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఎక్కడ చూసినా కూడా నీళ్లు పెద్ద ఎత్తున నిలవడంతో అయితే పెద్ద ఎత్తున వర్షపు నీరు పూర్తిగా జలమయమైన పరిస్థితి ఉంది. ఎక్కడ చూసినా కాలనీలు కూడా చాలా కాలనీలలో ఇళ్లలోకి నీళ్లు రావడంతో ప్రయాణికులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం వేళలో ముఖ్యంగా హాస్పిటల్స్ వెళ్ళే వాళ్ళు మిగతా వాళ్ళు రోడ్డు దాటాలంటే కూడా ఒకరి సహాయం తీసుకొని దాటే పరిస్థితి మనం చూస్తున్నాము. వరంగల్ నగరంలోని ఇటు వరంగల్లోని పలు కాలనీలతో పాటు హన్మకొండలోని ప్రధాన రహదారులైనటువంటి అంబేద్కర్ జంక్షన్, తిరుమల జంక్షన్, అటు వడ్డపల్లి ప్రాంతం మొత్తం కూడా పూర్తిగా గోపాల్పూర్ రోడ్డు మొత్తం కూడా జలమయమైన పరిస్థితి. ఇటు కాజుపేటలో కూడా పలు కాలనీలలోకి పూర్తిగా నీళ్లు రావడంతో అయితే ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. చూస్తున్నాము జాతీయ రహదారిపైనే వాహనాలు రాకపోకలకు తీవ్ర అంతరాయం కలగడంతో ప్రయాణికులు వాహనదారులు మెల్లగా వెళ్లాల్సి వస్తుంది. దీంతో ట్రాఫిక్ అంతరాయం కూడా కలుగుతుంది. ముఖ్యంగా 2 వీలర్ వాహనదారులు ముందుకు వెళ్ళాలంటే కదలలేని పరిస్థితి మనం చూస్తున్నాము. కార్లు, బస్సులు, ఆటోలు నీళ్లలో చిక్కుకున్న పరిస్థితి మనం చూస్తున్నాము. అటు పెద్ద ఎత్తున వరద రావడంతో అయితే ఎక్కడ చూసినా కూడా నీళ్లు నిలిచిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది మనం చూస్తున్నాం. ఇది ప్రస్తుతానికైతే వరంగల్లో 40 నిమిషాల పాటు దంచి కొట్టిన వర్ష బీభత్సవానికైతే మొత్తం కూడా పలు కాలనీలోకి జాతీయ రహదారులపైకి ప్రధాన రోడ్లపైకి కూడా నీళ్లు వచ్చాయి. దీంతో అయితే అటు మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది, పోలీసులు, డిఆర్ఎఫ్ సిబ్బంది అయితే నీళ్లను క్లియర్ చేయడానికి ఎక్కడికక్కడ సహాయక చర్యలు చేపట్టారు. పలు ఆటోలు, బస్సులు చిక్కుకున్న చోట కూడా పోలీసులు, డిఆర్ఎఫ్ బృందాల సహాయంతో ప్రయాణికులను సురక్షితంగా చేరుస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇది వరంగల్లోని తాజా వర్షం అప్డేట్. కెమెరామెన్ విజయ్తో ప్రశాంత్, ఐ న్యూస్, వరంగల్ నుండి.